నీడా చెదిరిపోతుంది, నీడా చెదిరిపోతే నిద్ర జరిగిపోతుంది, నిద్ర జరిగిపోతే తనవే పెరిగిపోతుంది. అన్నీ చెదిరిపోతే అంధకారము కదరా తండ్రి గూడిడిసి ఎగిరేటి పక్షిగా దూరో, ఎగిరేటి పక్షిగా దూరో నరమ ఈ గుడిసెల మనిషి ఎగిరేటి పచ్చిగా దూరో, ఈ గుడిసెల మనిషి ఈ ఎగిరేటి పక్షిగా దూరో, ఈ గల్లీ మనిషి అలికిడికి ఎగురాలేడురో, ఈ గల్లీ మనిషి కమ్మిన మబ్బుగా దూరో. ఇక్కడున్న మనిషి వెలుగుకు కరిగిపోడురో, ఓరయ్యో రయ్యో గూడిడిసి ఆది కోతం గూడు చెదిరిపోతే, నీడా చెదిరిపోతే తనివే చెదిరిపోతే తప్పదు కన్నీరంట. పోతే ఇక్కడ ఏం చెప్తాము, ఆ నది బాగా అయ్యి ఎవరిని నిలగొట్టకు, ఇల్లు కూడగొట్టి ఎక్కడ పోతారు, ఏం చేస్తావు? ప్రత్యామ్నాయం ఆలోచించి అఖిల పక్షాలు అందరితో మాట్లాడే అభివృద్ధి, ఇంజనీర్లు ఆ ప్రజలతో ఆ ప్రజా కమిటీలండి అభివృద్ధి అంటే అందరితో ఆలోచించి వాళ్ళ జీవితాన్ని అక్కడున్న ఆవాస నదీ తీర ప్రాంతంలో ముసి ప్రాంతంలో ఉన్న పేదలు ఇన్నేళ్ళు బతికింది కదా, వాళ్ళందరినీ కూర్చుంటే కమిటీలు వేసి వాళ్ళతో మాట్లాడి బుల్డోజర్ పంపుతారు. పంపకు ఆ రంగనాథ్ గారు ఎంత మంచిగా బుల్డోజర్ తప్ప అంటే పంపొద్దు. బుల్డోజర్ వాళ్ళ కల్చరు, అక్కడ ఉత్తర భారత కల్చరు, ఇక్కడ వద్దు. పాట రాసే అవకాశం రాస్తారా? మస్తు పాట రాసిన నేను, ఇది పాట కాదనుకుంటున్నా. వస్తా. పందుల నివాసాలు పడు మురుగు నీళ్ళ కాడ నున్నంగా ఉడిసి మన్నంతా ఎత్తిపోసి శుభ్రంగా చేసుకొని చూసుకున్న వెనకట జాగా ఉన్నోళ్ళ కన్ను గుట్టెరో రన్నో ఊరన్న, ఉన్నోళ్ళ కన్ను గుట్టెరో రన్నోరన్న, నీ గూడు ఎదురగొడతారో రన్నో ఊరన్న. పల్లెల్ల పంట సేలు పాడైన కరువుతోనో వృత్తులు గూలిపోయో ఊరిడిసి ఈడికొచ్చి నువ్వు చేసే దందలేవి అగీలమాడినట్టు ఇది కాలి కళ్ళ ముందే పట్నం, ఇది కాలిపోయే కాష్టం. ఈడెట్లా బతికినామో ఎల్లదీసి బతికినాము, ఈ మురుగు దుర్గంధము, ఈ మురుగులోన మనమే దుర్గంధమూల మనమే, ఈ పొగలలోన మనమే, ఈ అగ్గిసెగల మనమే, ఈ చెత్తలల్ల మనమే, ఈ గల్లి చిన్నదైనా ఈ గరీబు బతుకు మనదే.